శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 22nd చాప్టర్. ఇక్కడ సతీదేవి పరమేశ్వరుడు యొక్క విహార వర్ణన గురించి చెప్తున్నారు. బ్రహ్మో ఉవాచ కదాచిదత దక్షస్య తనయా జలధాగమే కైలాసక్షమావృత ప్రాహ ప్రస్థాస్తం వృషభధ్వజం. ఆ బ్రహ్మ ఇలా చెప్తున్నారు ఏంటి, ఒకానొక సమయంలో వర్ష ఋతువు వచ్చింది. దీనికి ముందు అధ్యాయాన్ని ఆ చివరిలో ఏం చెప్పారంటే, వీళ్ళక్కడ చక్కగా ఒకళ్ళ మీద ఒకళ్ళు సామరస్య భావంతో గడుపుతూ ఉంటే కొన్ని దేవ సంవత్సరాలు గడిచిపోయినాయి అని. దేవ సంవత్సరాలు అంటే ఇప్పుడు మన జీవితకాలం చూసుకుంటే బ్రహ్మ ఒక్క రోజులోనే ఎన్నో జన్మలు తీసేసుకుంటున్నాం మనం. అంటే మన వ్యవధి అన్నది చాలా తక్కువ. ఇక్కడ అంత కాలము అంటే అర్థం ఏంటి? ఆది నుంచి ఉన్నవాళ్ళు ఎవరు అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరి. ఎప్పుడూ శక్తియుక్తంగా ఉన్న ఆ పరమేశ్వరుడు ఎలా అయితే తన నుంచే సృష్టి మొత్తం సృష్టించాడు, తన నుంచే మళ్ళీ అన్నీ పోషింపబడుతున్నాయి, తనే మళ్ళీ లయం చేసి అన్నీ మళ్ళీ పునః సృష్టి కూడా చేస్తున్న వాళ్ళు వాళ్ళిద్దరే. అయితే ఇక్కడ ఎప్పుడు విరాజమానంగా ఎప్పుడు ఎలా ఉంటున్నారు అంటే మార్పులు చేర్పులు లేకుండా పూర్ణత్వంతోనే ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ పరంధామ. అన్నిటికీ పరంగా ఉంటూనే ఎప్పుడూ పూర్ణంగా ఉంటున్నవాడు. ఇక్కడ ఆ కైలాస పర్వం దగ్గర విరాజమానంగా ఉంటున్న ఆ సమయంలో ఆ పరమేశ్వరుడితో సతీదేవి ఇలా మాట్లాడుతుంది. ఇక్కడ వర్ష ఋతువు వచ్చింది అంటే ఇక్కడ మనకి సంవత్సరంలో ఇన్ని ఋతువులు వస్తున్నాయి, అన్ని ఋతువుల్లో మళ్ళీ ఒక ఋతువుకి రెండు రెండు మాసాలు ఇలా గడిచిపోతూ ఉన్నాయంటే లీలగా చెప్తున్నది. ప్రతిదానికి మూలమైనది ఎవరు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ అంటే అక్కడి నుంచే వస్తున్నాయి. ఆ పరమాత్మ అన్నిటికీ మూలమైనవాడు, అన్నిటా ఉంటున్నవాడు, అన్నిటికీ కారణమైనవాడు, అన్నిటినీ మళ్ళీ పోషిస్తున్నవాడు, అన్నిటినీ లయం చేస్తున్నవాడు, మళ్ళీ పునః సృష్టి చేస్తున్నవాడు కూడా ఆయన. ఈశ్వరత్వము. సత్యువాచ దేవదేవ మహాదేవ శంభో మత్ప్రాణవల్లభా శృణు మే వచనం నాత శృత్వా తత్కురు మానధ. సతీదేవి ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తుంది, ఓ దేవదేవ మహాదేవ శంభు, నా ప్రాణాలకి ప్రాణమైన వాడివి. వల్లభ అంటే ఇక్కడ తిన ఆధీనంలో తను, తన ఆధీనంలో తిను. అందుకే ఇక్కడ సామరస్య భావంతో ఎలా ఉన్నారన్నది అంత చక్కగా అంత ముందు అధ్యాయంలో చెప్పారు. అలాగే మనకి ఆదిశంకరాచార్యులు రాసిన సౌందర్య లహరి కూడా సామరస్య భావంతో ఎలా ఉన్నారు అంటే ఎప్పుడు అంటే వీళ్ళ ఒక్క అనుమతి లేకుండా అన్నది లేదా ఒక్క క్షణం కూడా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేని స్థితిలో ఉంటున్నవారు. అందుకే ఇక్కడ ప్రాణవల్లభ. అందుకే నాథ, నా ఒక్క మాటలు మీరు వినండి. దీంతో మీరు అంటే నేను చెప్పింది ఆలకించి దానికి తగ్గట్టుగా చర్యలు చెయ్యండి అని చెప్పింది. గణాఘామేఘం సంప్రాప్త కాల పరమధుస్సహ అనేకవర్ణ మేఘోగా సంగీతాంబరా దిక్షయా. ఓ నాథ, ఇప్పుడు చాలా కష్టకాలం అంటే వర్ష ఋతువు అని మొదలుపెట్టాడు బ్రహ్మ. అంటే వర్షకాలం అన్నది ఎలా ఉంటుంది అంటే కుంభవృష్టిగా వర్షాలు పడుతూ ఉంటే దేనికి అణువుగా ఉండదు. అందుకే ఈ కష్టదాయకమైన సమయం అయిపోయింది కదా. అందుకే ఇక్కడ ఎన్నో రకాల మేఘాలన్నవి ఎలా ఉన్నాయంటే గర్జిస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయంటే ఏంటంటే ఇక్కడ ఆకాశం అంతా కూడా మేఘాలు మొత్తం కప్పివేసినట్టుగా మనకు అసలు వెలుగేమీ అనిపించదు, చీకట్లాగే అనిపిస్తుంది. ఏది చేసుకోవటానికి మనకి ఏమీ వీలుగా ఉండదు. అందుకే ఇక్కడ మేఘాలు ఆకాశం అంతా కప్పేసి గర్జిస్తూ ఉన్నాయి. పైగా ఈ మేఘాలన్నవి ఈ గర్జన అన్నది కూడా ఎలా ఉంది అంటే అన్ని దిశలు వ్యాపింపచేసేలాగా ఉన్నది. వివాంతి వాత హృదయం హారయంతీతి వేగిన కదంబారాజసాధౌతా పాతో బిందు వికర్షణ. అయితే ఇంతలాగా వ్యాపించి అంతలాగా వర్షాలు పడుతూ ఉంటే ఆ కదంబాలతో అంటే ఇక్కడ కదంబ పుష్పం ఎలా ఉంటుందంటే అది చక్కగా అన్ని వైపులా అన్నీ ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ దానితో సమానంగా ఈ జల బిందువులన్నవి అన్ని వైపులా అంతలాగా ప్రవహిస్తూ ఉన్నాయి. పైగా ఈ గాలులు కూడా ఎలా ఉన్నాయి అంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు గాలి చాలా మందంగా వీస్తున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది ఆ స్పర్శ. అదే తీవ్రంగా వీచినప్పుడు మనం నుంచోను కూడా నుంచోలేం. మనుషులు కూడా ఎగిరిపోతూ ఉంటారు. వస్తువులు తర్వాత సంగతి, మనుషులే నిలబడటానికి ఉండదు. అట్లాంటిగా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఆ తీవ్ర గతితో ఈ వాయు ప్రవాహం కూడా అంత తీవ్రంగా ఉన్నది ఈ వర్షకాలంలో. మేఘానాం గర్జితే రుచ్యేర్ధారసారా విముచ్యతాం
విద్యుత్పతాకినాం తీవ్రేహ శుద్ధం స్యాత్ కస్య నో మనః. ఈ వర్షకాలంలో ఈ జలాలు ఇప్పుడు వర్షాలు పడతానే ఉన్నాయి, ఇప్పుడు ఎండ వచ్చింది అంటే ఈ పడిన నీరు ఆవిరైపోతుంది కాబట్టి మళ్ళీ పడ్డా నష్టం లేదు. కానీ ఎండే ఉండదు, మబ్బులు ఆకాశంలో కమ్మేసున్నా ఎక్కడ చూసినా సరే చల్ల చల్లగా ఉంటుంది, వెలుగులు ఉండవు, ఏమీ ఉండవు. ఈ నీళ్ళు అన్నది పడతానే ఉంటాయి పడతానే ఉంటాయి, ఆ జల సమూహంలాగా అయిపోతుంది, దారల్లాగా కుంభవృష్టిలాగా ఉంటూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఉరుములు మెరుపులతో అంతా కూడా మేఘాలు పెద్ద పెద్ద శబ్దాలతో గర్జిస్తూ ఉంటే అక్కడంతా కూడా ఉండటానికి అంటే ఇక్కడ మనం భరించడానికి వీలైనటువంటి వాతావరణం అంతా ఉంటూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఇదంతా కూడా చాలా కష్టతరమైన కాలము. న సూర్యో దృశ్యతే నాపి మేఘాచ్చన్నో నిశాపతి దివాపి రాత్రివద్భాతి విరహివ్యాసనాకర. అంటే ఇక్కడ దుఃఖాలకి ఇంకా దుఃఖాలు పెంచుతూ ఉన్నట్టుగా దుఃఖదాయకమైనది. అందుకే అక్కడ దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఇంకా దుఃఖాలు పెంచుతూ ఉంటుంది ఈ వర్షాకాలం. అందుకే ఇది చాలా భయానకమైనది. అంటే ఒక సాధన చేసుకోవటానికి, ఒక క్రతువు చేసుకోవటానికి ఎక్కడా మనకి చుట్టూ ఏది అనుకూలంగా ఉండదు. అందుకే ఈ సమయంలో ఆకాశంలో ఏమో మేఘాలన్నీ ఉన్న కారణంగా సూర్యుడిని కప్పివేస్తున్నాయి. సూర్యుడు లేకుండా పోతున్నాడు అంటే ఉన్నాడు, కాకపోతే ఈ మేఘాలు ఆవరించి ఉన్నాయి. అందుకే దాని కిరణాలు ఎక్కడా కూడా మనకి సూర్యోదయం అవుతున్నట్టు కానీ ఇవేవి కనిపించకుండా ఉండి ఆ సూర్యుడి దర్శనమే లభించదు. అందుకే పగలకి రాత్రికి తేడా తెలియదు, సూర్యుడు కనపట్టలేదు, చంద్రుడు కనపట్టలేదు. అందుకే ఈ వర్షకాలము పగలు కానీ రాత్రి కానీ రెండు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. మేఘ మేకత్రాతిష్టంతో ద్వానంతః పవనేరితాః పతంత ఇవ లోకానాం దృశ్యంతే మూర్ధినా శంకర. ఈ ప్రచండమైన వావు, ప్రచండం అంటేనే అంటే చాలా తీవ్రంగా వీస్తుంది గాలి. అయితే ఆ గాలి తాకిడికి ఎలా ఉంటుంది అంటే పైగా ఇక్కడ మేఘాలు గర్జిస్తున్నాయి, ఆ శబ్దాలు, ఈ గాలి తీవ్రత కూడా శబ్దాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ చెట్లు ఊగిపోతూ ఉంటాయి, ఈ శబ్దాలు ఆ శబ్దాలు అన్ని శబ్దాలు కూడా కలిసిపోతూ ఉంటాయి. అందుకే ఆకాశంలో ఎక్కడ ఏది స్థిరంగా ఉన్నట్టుగానే అనిపించదు. అందుకే ఓ శంకర, ఈ మేఘాలతో కనపడుతున్న ఈ ఆకాశం అంతా కూడా ఇవన్నీ వాళ్ళ ఒక నెత్తిల మీద ఉండి ఎప్పుడు ఏం పడుతుందో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాతాహత మహావృక్షా నర్తంత ఇవ చాంభరే దృశ్యంతే హరభీరూనాం త్రాస్తాః కాముకేప్సితాః. అందుకే ఓ శంకర, ఈ గాలి యొక్క తీవ్రత కారణంగా పెద్ద పెద్ద చెట్లే, ఇప్పుడు వృక్షాల గురించి అక్కర్లేదు, చంచలత్వం అన్నది నిజంగా ఎంత స్థిరంగా ఉన్న వాళ్ళకైనా సరే ఇప్పుడు మనకి విశ్వామిత్రుడు అటువంటి వాళ్ళే బోల్డ్ సాధనలు చేసి అన్ని చేసి అట్లా కొన్ని సాధించుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఒకానొక బలహీన క్షణంలో మళ్ళీ అప్సరస ఒక రాకతో మళ్ళీ వాళ్ళకే చంచలత్వం వచ్చింది. అలాంటిది చంచలత్వం ఎక్కువగా ఉన్నవాడికి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం కాస్త వాటిని అణిచి ఉంచటమే కష్టతరం అవుతుంది, అలాంటిది ఏది అనుకూలంగా లేకుండా ఉన్నప్పుడు ఇంకా కష్టమైపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఈ గాలి తీవ్రత కారణంగా అవి మళ్ళీ నాట్యం చేస్తున్నట్టుగా అంటే ఊగిపోతూ ఉంటాయి. ఇంకా బలహీనమైన చెట్ల గురించి చెప్పక్కర్లేదు, అవి పడిపోతూనే ఉంటాయి. అందుకే కోరికతో ఉన్న వాళ్ళకేమో సుఖప్రాయంగా, కానీ ఇలా భయభీతులకి కారణంగా కొంతమందికి అంటే కోరికతో కామిక జనాలకి అందరికీ కూడా సుఖాలను ఇస్తుంది. ఎందుకంటే వాడికి కష్టపడటం ఇష్టం లేదు, కోరికలు భోగాలే ప్రాయంగా ఇంకా కాసేపు పడుకోవచ్చు, ఇవి ఆస్వాదించవచ్చు అవి ఆస్వాదించవచ్చు, వర్షాకాలం పడుతుందంటే 4 బజ్జీలు వేసుకుందాం అంటే ఎప్పుడూ కూడా ఈ వ్యామోహాలతో ఉన్నవాడికి ఏమవుతుంది అంటే కాలాన్ని ఇంకా మనం అనుభవించచ్చు అన్న భావనలోనే ఉంటాడు. సాధన చేసుకుని పైగా ఈ కృషి చేస్తే కానీ ఇది నాకు లభించలేదు అన్న భావనతో ఉన్నవాడికి కష్టతరంగా అనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళలేను, పని చేయలేను, పని చేయకపోతే ఎలా గడుస్తుంది, ఖాళీగా కూర్చోలేము, ఏదో ఒకటి చెయ్యాలి, పైగా సాధన చెయ్యాలి, సిద్ధింప చేసుకోవాలి అంటే అన్నిటికీ దూరంగా ఉండాలి. అన్నిటికీ దూరంగా ఉండాలంటే కొన్ని అనుకూలంగా పరిస్థితులు కూడా మనకు ఉండాలి కదా. అవి ఏవీ లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవి చేయటానికి కొంచెం కష్టతరంగా అవుతుంది. అందుకే వాళ్ళకేమో ఇక్కడ దుఃఖాలను ఇస్తుంది. स्निग्धाधनीलज्जानस्याशु सादिवोघस्य पुष्टतः बलाकरा జీవాద్యుచ్చేర్మునా పుష్టా పేనవత్. అందుకే ఇక్కడ ఆ నల్లని మేఘాలతో ఆకాశం అంతా కూడా నిండిపోయి
భయకంపితుల్ని చేస్తూ ఉంటుంది. పైగా ఈ నదులన్నీ కూడా ఇంకా ఇంకా నిండిపోయి ప్రవాహాలు అన్నిటిలోకి వచ్చేస్తూ ఆ నదులు ఉన్న స్థానంలోనే కాకుండా ఆ రోడ్లని అన్నిటిని కూడా కప్పేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ గాలులు తీవ్రంగా ఉంటాయి, చెట్లు ఊగిపోతూ ఉంటాయి, అన్ని రకాలుగా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ కాలము. क्षपायामि सा वलयो दृश्यन्ते करभास्रिताः అంబుధావివ సందీప్త పావకో వడవాముఖ. అందుకే ఈశ్వర కాలరాత్రితో ఉన్నట్టుగా ఉండే ఈ మేఘాలతో అక్కడ చంద్రమండలము సూర్యమండలము అన్నీ కూడా కప్పివేసినట్టుగా ఉంటుంది, అంత సముద్రమయంగానే ఉంటుంది. ఇవన్నీ నిజంగా పరమాత్మకి తెలియదు అంటే ఇక్కడ లీలలుగా అది మన పురాణం తీసుకున్న ఇతిహాసం తీసుకున్న అందులో చెప్పేది ఏంటి అంటే అంతర్లీనంగా ప్రతిదానికి మూలమైన వాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పుడు పరాశక్తితోనే కూడి ఉన్నాడు, అన్నిటికీ మూలమైన వాడు. ఈ ఋతువులు అన్నది ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని కొన్ని కాలాల్లో ఎలా అయితే కొన్ని ఋతువుల్లో కొన్ని మనకి చెయ్యమని చెప్పారు, కొన్ని ఋతువుల్లో సాధనకి చాలా ఎక్కువగా నువ్వు ఎప్పుడైతే వినియోగిస్తూ ఉంటావో కాలాన్ని, చంచలత్వాన్ని వీడే అవకాశం నీకుంటుంది. ఏదన్నా మనకు ఒక చిన్న అలవాటు ఒక 7 రోజులో 21 రోజులో 11 రోజులో చెయ్యమని చెప్తారు. క్రమేణా ఏమవుతుందంటే అవి చెయ్యగా 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 మానసికంగా శారీరకంగా కొన్ని అలవాట్లకు నేను అలవాటు పడిపోతాను. తర్వాత అది నాకు సులభం అవుతుంది. తర్వాత నిజంగా అంతకన్నా ఎక్కువ చేసేలాగా నేను కూడా ఉంటాను. ఒకేసారిగా ఈరోజు 108 చేసేస్తాను, రేపొద్దున నేనేం చేయను. ఎందుకంటే అది నేను అలవాటు చేసుకోలేదు కాబట్టి. అలవాటు అయిపోయిన తర్వాత అవలీలగా చెయ్యగలను, పైగా దాన్ని ఇంకా చక్కగా కూడా నేను చెయ్యగలను. ఇక్కడ కూడా అన్ని కాలాలు మనకి ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. కాకపోతే కొన్ని కొన్ని నేను అలవర్చుకున్న కారణంగా నాకు కొన్ని చెయ్యటానికి ఏ మాసమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను. అందుకే కార్తీక మాసం అని చెప్తారు, అలాగే మాఘమాసం అని చెప్తారు, చైత్ర మాసం కాకపోతే వైశాఖ మాసము, మాఘ మార్గశీర్ష మాసము. అంటే కొన్ని మాసాల్లో గనక నువ్వు ఒక నియమంగా పెట్టుకుని కొన్ని చేస్తూ ఉంటే ఇవి చెయ్యగా 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 365 రోజులు కూడా ఏది నాకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా నా శరీరం నాకు అనుకూలంగా ఉంటుంది. నా ఇంద్రియాలు నా మనస్సు నా బుద్ధి ఇవి ఎప్పుడు నా ఆధీనంలో ఉంటాయి. నేను చంచలత్వాన్ని వదలగలిగే స్థితిలో ఉండగలను. ఎందుకంటే అది వదిలితే కానీ కొన్ని కొన్ని చెయ్యటానికి నేను అర్హతను పాత్రతను పెంచుకోవటానికి అన్నిటికీ ఈ శరీరమే మూలము అన్న వాస్తవాన్ని గ్రహించిన వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారు. లేకపోతే అబ్బా ఇప్పుడు చేశాను కదా మళ్ళీ ఇంకో సంవత్సరానికి వస్తుందని వదిలేస్తాం. చేస్తున్నాం, కాకపోతే మనం ఇంకా వృద్ధి చెందే వైపుగా మన వికసన లేని కారణంగా మళ్ళీ అజ్ఞానమన్న అంధకారంలోనే ఉంటున్న కారణంగా దీన్ని మనం సిద్ధింపే వైపుగా వెళ్లకుండా అక్కడితో ఆపేస్తున్నాం. మళ్ళీ పట్టుకుంటాను, మళ్ళీ వదిలేస్తాను, మళ్ళీ పట్టుకుంటాను అంటే జన్మంతా ఎల్కేజీ చదువుతున్నట్టే ఉంటాను. 10th క్లాస్ దాకా వెళ్తాం అంటే ఇంకా గగనము. అలాగే మన జీవితాలు కూడా ఉంటూ ఉన్నాయి. అందుకే ఇక్కడ విశేషంగా చెప్పింది కాలరాత్రి అంటే ఇక్కడ ఈ జ్ఞానమన్న అంధకారం వదిలితేనే జ్ఞానం వికసన ఉంటుంది, లేకపోతే అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉంటాను. రాత్రులు వస్తున్నాయి, పగళ్ళు వస్తున్నాయి, కాకపోతే నేను పగలంతా ఎలా ఉంటున్నానో అప్పుడు రాత్రి సమయంలో కూడా అదే స్థిరత్వంతో ఉండటానికి ఇది నాకు ఉపయోగపడుతుంది. విచ్చలవిడితనంగా పగలు రాత్రి ఉన్నవాడికి ఏమవుతుంది అంటే ఏ మాసమైనా అలాగే ఉంటాడు, పెద్ద ప్రభావం లేదు. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చిందన్న విచక్షణ కలిగి ఉన్నవాడు ఈ జన్మని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కాకపోతే దీన్ని దుర్వినియోగం చేసుకోరు. దాని విలువ మనకి తెలిసినప్పుడు ఈ వాస్తవం అర్థమవుతుంది. విలువ తెలియనప్పుడు, అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియనప్పుడు విచ్చలవిడితనమే ఉంటుంది. ఇక్కడ అందుకే ప్రారోహంతిహ సస్యాని మందరే ప్రాంగశోష్వపి కిమయంత్యత్ర విరూపాక్ష సస్యోద్భూతిం వదామ్యహం. అందుకే ఓ విరూపాక్ష, ఇక్కడ ఈ మందరచల పర్వత శిఖరంలో ఈ ప్రాంగణాల్లో కూడా ఈ వర్షకాలం తర్వాత ఏమైంది అంటే ఇక్కడ కూడా గడ్డి మొలుస్తుంది. అయితే ఇక్కడే గడ్డి మొలుస్తుంది అంటే ఇంకా వేరే ప్రదేశాల గురించి చర్చించుకోవాల్సింది ఏమున్నది. శ్యామలే రాజతే రక్తేర్విషాధూయం హిమాచలః మందరాశ్రయమేఘోగః పత్రేర్దుగ్ధాంబుదీయర్తాం. ఈ మందరాచల పర్వతాన్ని ఆశ్రయించుకుని ఉన్నవాళ్ళు అలాగే ఈ కాలంలో ఎలా అయితే ఇక్కడ అంతా కూడా ఎలా ఉంటుంది శ్వేతవర్ణంలో ఉంటుంది, అలాగే రక్తవర్ణంలో ఉన్న మేఘాలు,
అంటే తెల్లగా ఎర్రగా ఉన్న మేఘాలు ఈ విశాలమైన హిమాలయ పర్వతంలో ఇటు పక్కన అంతా కూడా అది కూడా అలాగే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడూ తెల్లగా ఉండవలసింది ఇప్పుడు ఎలా ఉన్నది అంటే మేఘాలేమో నల్లగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. అలాగే ఇక్కడంతా కూడా గడ్డి కూడా వచ్చేసింది. అంటే ఇక్కడంతా కూడా ఆకులతో నిండిపోయి ఉన్నది. అందుకే ఇక్కడ ఆకులతో ఉన్న సముద్రంలాగా కనిపిస్తున్నది. असमशिश्च कुटीलं भेजे यस्याता किंशुकान् ఉచ్చావచాన్ కాలో లక్ష్మీర్గంతా సంత్యజ్య సజ్జనాన్. ఇప్పుడు మనకి సాధారణంగా కూడా గడ్డికి మన పెద్ద విత్తనాలు వేసి ఏం పెంచక్కర్లేదు, ఎట్ట పడితే అది ఎలా పడితే అది ఎక్కడ పట్టినా అది వస్తూనే ఉంటుంది. అంటే అన్నీ మనకి ఎప్పుడూ కూడా విచక్షణ రహితంగా ఉంటున్న జీవితాన్ని గడుపుతూ ఉంటే ఏమవుతుంది అంటే సమయానికి సందర్భానికి అస్సలు దేనికి పొంతన లేకుండా ఆలోచన పరంపర ఉంటుంది. అలాగే దేన్ని పరిమితిగా వాడుకోవాలి, దేన్ని మనం చక్కగా విలువతో దాన్ని చేసుకోవాలన్న విచక్షణ లేని కారణంగా ఎలా అయితే గడ్డి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. మన జీవితాల్లో కూడా ఈ చంచలత్వ కారణంగా ఏది చెయ్యాలో అది మా యుక్త అయుక్త అన్నీ విచక్షణని కోల్పోయి అజ్ఞాన వశమునే ఉంటూ ఉంటాము. అందుకే ఈ మందరాచలాన్ని ఆశ్రయించుకుని ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ ఈ కాలం అంతా కూడా ఇలా ఉండటం కారణంగా మళ్ళీ ఎలా అయితే వాళ్ళందరికీ కూడా అది చక్కగా ఉండదు, అనుకూలంగా ఉండదు. అయితే అలాగే ఇక్కడ కూడా ఎన్నో చెట్లు వదిలేసి కేవలము కించుక వృక్షాలే శోభాయమానంగా ఉన్నాయి. అంటే మహాలక్ష్మి కలియుగంలో సజ్జల్ని త్యాజించటానికే ఇక్కడంతా కూడా. అంటే ఏది లభించాలో అది లభించాలి అంటే ఏది పట్టుకోవాలో నేను అది పట్టుకోవాలి, ఏది వదలాలో అది నేను వదిలినప్పుడే నాకు జ్ఞానం వైపుగా పయనానికి మూలమవుతుంది. ఇక్కడ విశేషంగా కింసుక పుష్పాల గురించి చెప్పటం ఎందుకు అంటే అవి ఎలా ఉంటాయంటే చాలా ఎర్రగా ఉంటాయి. అయితే ఇవి ఎలా ఉంటాయి అన్నది పక్కన పెడితే దానికి వాసన ఉండదు, దాంతో పెద్ద ఉపయోగం ఉండదు. మనకి ఈ హోలీ ఇటువంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అవి నీళ్ళలో బాగా ఉడకబెట్టేసి ఆ రంగు నీళ్ళు పోసుకుంటూ ఉంటారు. దానికి పెద్ద ఇంకా ఔషధి గుణాలు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. పెద్ద వాసన లేదు, దానివల్ల పెద్ద ప్రభావం కూడా మనకేమీ లేదు. అయితే ఇప్పుడు ఇట్లాంటి సమయంలో అంటే ఈ వర్షాకాలంలో ఇంతలాగా మేఘాలు అసలు ఎక్కడ వెలుగు లేకుండా ఇట్లా ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా సరే ఆ కింసుక పుష్పాలతో నిండిపోయి ఉన్నట్టుగా దానికేమో అసమానమైన వైభవం ఆశ్రయించి ఉన్నది. ఎలా అయితే లక్ష్మీదేవి అదృష్ట దేవత, అంటే మంచివారిని విడిచిపెట్టి హీన వక్రబుద్ధి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి అన్నీ ఇస్తున్నట్టుగా. అంటే ఇక్కడ ఈ కాలం ఎలా ఉందంటే సాధన చేసుకోవాలికేమో అనుకూలంగా లేదు. అలాగే సాధన చెయ్యకుండా ఎట్లా పడితే అట్లా ఉన్న వాళ్ళకేమో అన్ని రకాలుగా బాగున్నట్టుగా. అందుకే ఇక్కడ అన్ని వృక్షాల్ని వదిలిపెట్టి కింసుక వృక్షాలకే శోభలు పెంచుతున్నట్టుగా. అంటే ఇక్కడ సజ్జల్ని వదిలేసి అంటే ఇది సజ్జనులకి అనుకూలమైన కాలము కాదు. అన్యులు ఎవరైతే ఇట్లా వికార భరితంగా ఉండి ఉన్నారో వాళ్ళకి అన్నీ లభిస్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు భోగాల మీద ఇచ్చ ఉన్నారు కాబట్టి ఆ భోగప్రాయంగా ఉన్నది ఈ కాలము, సాధనకి అనుకూలంగా లేని కాలము. మందరాచల మేఘానాం శబ్దేన హర్షితాముహు కేకాయంతే ప్రతివనే సంతతం పృష్ఠ సూచకం. మందరాచల పర్వత శిఖరం మీద నివాసం ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ ఆ మేఘాలు కూడా ఎంతలాగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ ఆ నెమలులు ఇవన్నీ వనాలలో నృత్యాలు చేస్తూనే ఉన్నాయి. మేఘోత్సుకానాం మధురశ్చాతకానాం మనోహరః దారాసారాశరస్తాపం పేతుః ప్రతిపతోదగతం. ఆ మేఘాలను చూస్తూ ఉత్సాహంతో చాతక పక్షులేమో మధురమైన ధ్వనులు చేస్తూ ఆ వర్షకాలంలో అవి బాగా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ తీవ్రమైన ఆ నీటి కారణంగా ప్రవాహ గాలి కారణంగా ఈ వర్షాల కారణంగా ఆ మనకి ఏవైతే రహదారులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా మూసివేయబడ్డగా. ఎందుకు అంటే వాటికి అన్నిటికీ ఆ ప్రయాణం ఎప్పుడు చేస్తూ ఉంటాం, ఇప్పుడు ప్రయాణానికి అనుకూలమైన సమయం కాని కారణంగా వాటికేమో సుఖాలు ఇస్తున్నట్టుగా ఉన్నది. అంటే ఎవరు అక్కడ వెళ్ళట్లేదు, ఇక్కడ అన్ని ఆగిపోయి ఉన్న కారణంగా. అంటే ఈ కాలంలో వచ్చే ఇబ్బందులు సాధనాపరుడికి ఎలా ఇబ్బందులు కలుగుతాయి, అలాగే సాధన లేని వాళ్ళకి
ఇప్పుడు ఒకానొక సమయాల్లో ఇప్పుడు కార్తీక మాసంలో పొద్దున్నే లేసి స్నానాలు చేయండి అంటారు. అక్కడ కాస్త చలికాలంగా ఉంటది. మనం లెగలేం. అప్పుడే అలవాటు చేసుకొని నేనేదో చేసేద్దాం మాసం అంతా అంటే నా శరీరం నాకు సహకరించదు. ఈ శరీరం నీదైనప్పటికి కూడా ఇది నీకు సహకరించాలంటే కొన్ని దీనికి అలవాటు చేయాలి. పుట్టిన వెంటనే కూడా మనం ఏదో తినేస్తున్నాం బిర్యానీలు ఇవన్నీ కూడా పుట్టిన బిడ్డకి ఇచ్చేస్తామా? లేదే. వాడికి మెల్లమెల్లగా కాస్త కాస్త మెత్తని పదార్థాలు పెడుతూ పెడుతూ మెల్లగా కొంచెం గట్టివి కొంచెం గట్టివి అట్లా అట్లా కొన్ని సంవత్సరాలయ్యాక ఇట్లాంటియన్నీ ఇస్తామే. అలాగే సాధనలో కూడా కొన్ని మనం నేర్చుకోవటానికి కూడా ఈ శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. కొన్ని కాలాల్లో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దీన్ని నువ్వు సిద్ధపరచుకుంటూ పోయినప్పుడు ఇట్లాంటి సమయంలో కూడా అది నీకు సహకరిస్తుంది. లేకపోతే అది నీకు సహకరించదు. ఈ శరీరం అన్నది చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఏది పడితే దీన్ని లోపలికేయటం, ఏది పడితే దాన్ని ఎలా పడితే అలాగా విచ్చలవిడితనం కాకుండా చాలా భద్రంగా ఎందుకంటే ఇది సిద్ధిని ఇవ్వగలిగినది. దీంతో ఏం చేస్తున్నావు? దీన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు అన్నది చాలా ప్రధానం. దీన్ని భోగాలకి దగ్గరగా చెయ్యటం కాదు. కాకపోతే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా ఏ కాలానికి తగ్గట్టుగా ఆహారం ఎంత ఇవ్వాలో, నిద్ర ఎంత ఇవ్వాలో, దీనికి విశ్రాంతి ఎంత ఇవ్వాలో, దీన్ని ఎలా వినియోగించుకోవాలో అన్నీ చేస్తూ ఉంటేనే ఈ యొక్క వాహనం నా మరణకాలం దాకా నేను చేసుకోవాల్సిన సాధనలు నేను చేసుకోవటానికి వీలుగా నాకు సహకరిస్తుంది. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 22nd చాప్టర్లో 15 శ్లోక సంపూర్ణం.